అందరికీ శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ మధ్యలో మోత ఎట్లా ఏంది ఏం కథ అంటే మరి పేపర్ల జాతకంలో ఏమేమి ఉంది ఏంది ఏం కథ అంటే ముందుగా మహాపత్రికను పట్టుకొచ్చిన. మరి ఇక మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే నెట్టింట జీబ్లీ స్టైల్ ట్రెండు. అమ్మో రేవంతమయ్య ఫోటో ఇప్పుడు ఇది మోదమవుతుందంట సోషల్ మీడియాలో. ఇక అక్కడ దేశంలో మోడీ సార్ని కూడా మంచిగా ఈ రకంగా పొరగాళ్ళు ఎవరు పట్టకు వాళ్ళు ఈ రకంగా తయారు చేసి బొమ్మలు ఓయ్ ఐసా కైసా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎవరు పట్టకు వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక ఎవరికి నచ్చిన లీడర్లను వాళ్ళకి ఈ రకంగా జీబ్లీ స్టైల్ ట్రెండ్ ఈ ట్రెండ్లో గుంజుకొచ్చి మొత్తం మూత మోగిస్తున్నారు సోషల్ మీడియాలో. చలో ఇంకేముంది ఐవన్న వార్త. గాంధీ భవన్ పంచాంగం 10 ఏళ్ళు కాంగ్రెసే, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణ భవన్ పంచాంగం కేసీఆర్కు రాజపూజ్యం, రేవంత్ రెడ్డికి పదవి గండాలు, బీఆర్ఎస్ పంచాంగ శ్రవణంలో రాజేశ్వర సిద్ధాంతి, హాజరైన కేటీఆర్, మధుసూదనాచారి, తలసాని, ఎంజీఆర్ ఆధ్వర్యంలో భవన్లో ఉగాది వేడుకలు. ఇక ఏం చేయాలనో ఏమోనుల్లా. నిన్న కొండంత పండుగ తెలుగు సంవత్సరం తొలి పండుగ ఉగాది పండుగ. ఇక ఉగాది పండుగ గోలిగా షెడ్డో పాటో పచ్చడి చేసుకున్నారు. షెడ్ రుచులు పచ్చడి తాగిర్రు, నిమ్మల పాటరు, బచ్చాలు తిన్నారు. మబ్బు జర తట్టింది, పండుగ గోలిగా మబ్బు తట్టింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ సిద్ధాంతులు ఉన్నారో అయ్యగారులు, ఇప్పుడు ఈ అయ్యగారు పెట్టిన పంచాయతీ వల్ల ఇప్పుడు సోషల్ మీడియా పోరగాళ్ళు శంగడం మింగడం కాకర బీగర ఒరుతుర్రులా. అరే నిన్న పండుగ గోలిగా వీళ్ళు పంచాయతీ పెరుగుడు ఏం తాత, గాంధీ భవన్లో ఓ పంచాంగం ముంగటేసుకుర్రు, తెలంగాణ భవన్లో ఓ పంచాంగం ముంగటేసుకుర్రు. ఇక ఎవరికి పట్టకు వాళ్ళు రామసకదనంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చిర్రు. ఇంట్లో పంచాయతీ ఏముంది అంటే అసలైన పంచాయతీ గాడనే మొదలైంది. ఇక వీళ్ళ పంచాయతీ ఇప్పుడు ఎట్లా ఉందో అంటే నిన్న ఉగాది పండుగ, ఇక షెడ్డో పడ్డో బచ్చాలో అదో ఇదో పచ్చడో చేసుకొని నిమ్మల పడ్డరు జనాలు. ఇక ఈ నిమ్మల పడ్డాక ఈ ఉగాది పంచాంగం అని అయ్యగారులు ఉగాది పంచాంగం ముంగటేసుకొని ఇది తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్, ఇటు గాంధీ భవన్. ఈయన పంచాయతీ చల్లగుండా తెలంగాణ భవన్లో అడుగుపెట్టిన ఆయనేమో ఇక దగ్గరికి వచ్చింది, మూది ముంగడికి వచ్చింది. ఓ నీ దండం పెడితే ఈయనకు రాహువు పక్కపంట ఈయనకు నీడనిస్తుండు. ఇక ఈయన పేరు మోగబోతుంది. ఎవరిది? కేసీరావుది. రాబోయే రోజుల్లో ఎవరయ్యా ముఖ్యమంత్రి అంటే కేసీరావే అని ఈయన ఈ సిద్ధాంతి మాట్లాడతాడు. ఇక ఇక్కడ సిద్ధాంతి ఏమంటాడయ్యా అంటే నీ దండం పెడితే ఏది పట్టుకున్నా మన్ను పట్టుకున్న బంగారమే అవుతుంది. 6 గ్యారెంటీలు మొత్తం తెల్ల గుర్రం ఎక్కి ఉరుకులో పెడుతున్నాయి, బ్రహ్మాండంగా మరి ముంగడి పోతుంది ప్రగతి అని ఇక ఈయన చెప్పుకొస్తాడు. ఇక ఇక ఈయన ఎంతసేపు చెప్పు కేసీరావు ఈ ఏదైతే ఈ రైతుల ముచ్చట ఉందో ఈ రైతుల ముచ్చట ముంగటేసుకొని ఈ కేసీరావయ్యకు అనుకూలంగా మరి రేపు పదవికి అది కలిసి వచ్చే యాళ్ళ ఉన్నది. రైతుల పంట పొలాల ముచ్చట్లు, ఇక రైతులకు ఈ భరోసా ముచ్చట్లు, రైతు భరోసా ముచ్చట్లు అయ్యి ఇక పంచకూల కషాయం చేసి కడగలిపి ఇక వాటిని తోటకూర కట్టల్లాగా ఏంచిపోస్తే అప్పుడు కేసీరావయ్యకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఇగో గీ కథ గీడికి వెళ్ళి ప్రారంభమవుతుందని ఈయనే లేదు ఇంకా 10 ఏళ్ళు రేవంతమయ్యే రాజ్యం వెళ్తాడు, ఇంకా 10 ఏళ్ళు రేవంతమయ్యే రాజ్యం వెళ్తాడు అని గాంధీ భవన్ల పంచాంగం. ఇక అంటే చూడు బుడపోరగాళ్ళు మన అష్టశమ ఆట ఆడితే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు గా రకంగా ఉంది పంచాంగం.
ఈయనే తోపనేమో వీళ్ళు తెలంగాణ భవన్లో ఒక అయ్యగారు గాంధీ భవన్లో ముచ్చట లేదు ఎంతవరకైనా పురస్తుంది తోపంటే తోపే రేవంత్ అని ఈడ ఈ పాడైపోయి ఎవరిని నమ్మాలి అసలు ఏమవుతుంది ఓ పక్కనేమో రేవంత్కు 10 గండం అంటారు ఓ పక్కనేమో రేవంత్ బ్రహ్మాండంగా 10 ఏళ్ళు రాజ్యం అంటారు ఈయన తెలంగాణ భవన్లో 10 గండం అంటే రేవంత్కు 10 ఏళ్ళు ఇంకా రాజ్యం ఆయనే ఏలేదుంది అని ఆడంటారు రామచంద్ర ఏంది గందరగోళం పాడైపోను అరే ఏం చెప్తుర్రు ఈ అయ్యగారులు ఏం మాట్లాడుతుర్రు ఊర్లో పొంచి బుక్కకు మధ్యలోకి వచ్చి ఏ వారం చేస్తారా నువ్వు అనేది ఒక సామెత గుర్తుకొస్తుంది ఇప్పుడు ఈ పంచాంగం వింటుంటే తెలంగాణ భవన్ అడుగు పెట్టినానే వీళ్ళ గురించి గొప్ప చెప్తాడు మీరు తోపులు మీరు సుక్కల్లోనే పోతారు మీరు తెల్లగుర్రం ఎక్కిపోతారు అసలు మిమ్మల్ని ఆపే మొగోడే లేడు ఈ తెలంగాణలో అని ఈడ అంటారు అసలు మీ కథ మామూలుగా ఉందా మోగుతుంది రేపు చూడు నా దండం పెడితే ఓ అమ్మ అసలు ఇంకా 10 ఏళ్ల పాటు రాజ్యం మీదే మిమ్మల్ని ఆపే మొగోడు ఈ తెలంగాణ లేడు అని ఇప్పుడు గాంధీ భవన్ అంటారు నీ ముందర నీ పాటే నా ముందర నా పాటే అసలు ఎవరి పాట నమ్మాలి ఎవరి పంచాంగం నమ్మాలి ఎక్కడ అర్థం కాకుండా సోషల్ మీడియా సంఘపోర్లు నెత్తికి చేతులు పెడుతుర్రు అట అసలు ఏం చెయ్యాలి ఏం రాయాలి ఎట్లా ఇది చేయాలి వీళ్ళు ఏం చెప్తుర్రు ఈ సిద్ధాంతులు రామ నెత్తి కొట్టుకునే యాళ్ళు అగో గాడికి దాపరమైంది నిన్న ఉగాది పండుగ ఇక ఈ పండుగ పని మీద ఉంటే ఈ పాడైపోను ఈ పంచాంగ పని మీద వీళ్ళు ఉన్నారు పరిశాని పెట్టారు ఇప్పుడు సోషల్ మీడియా సంఘపోలకు చూడాలి మరి రేపు ఈ పంచాయతీ ఏడిపోతుంది ఏం కథ అంటే ఇక అన్న కొంతమంది మేధావులు ఏమంటారు అంటే ఇక ఇది ఎప్పుడున్న కథే కదా ఇక ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటా వాయించుకుంటుంటారు ఇది వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితే నువ్వే తోపు అంటే నువ్వే తోపు అని ఆయనతో అనిపించుకుంటారు నువ్వే తోపు అని ఈయనతో అనిపించుకుంటారు ఇది ఎప్పటికీ ఉన్నదే ఇది వచ్చేదే ఇది ఆనవాయితే అని ఇప్పుడు మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట ఎవరి నమ్మాలనో ఏ పంచాంగాన్ని నమ్మాలనో అసలు ఏమో ఎక్కడ వశపడకుండా అయిపోతుందిలా నిన్న అలా లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం దేశానికి ఆదర్శంగా నూతన నగరం ఆదాయం పెంచాలి పేదలకు వంచాలన్నదే మా తపన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఏడాది తిరుగులేని రాజయోగం పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఇక్కడ తిరుగులేని రాజయోగం అని ఇక్కడ చెప్తున్నారు ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కోల్పోయేది లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తుండు మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామన్నారు ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదని పెట్టుబడుల నగరం అని లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా నూతన నగర నిర్మాణం ఉంటుందని రేవంతమయ్య ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మొత్తానికి లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కంకణం కట్టుకోవాల్సిందే మరి నమ్ముకున్నందుకు గెలిపించినందుకు పగ్గాలు చేతికించినందుకు మరి వెనకడికే నిరుద్యోగులు రోడ్లు బయట తిరిగిర్రు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకోలేనివి చెప్పరానివి సరే ఇప్పటికైనా మరి కోల్యాగలకు మీరు ఉపాధి కల్పిస్తే ఇక మరి మీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటారు రేవంతమయ్య జర్రకి పని ఎందుకు జర దెబ్బ గాలిచ్చి జర్ర వాళ్ళని ఆదుకో ఇక ఇప్పుడు ఊరంతా వడ్లెండ పెట్టుకుంటే నక్క తోకనే పెట్టుకున్నట్టుగా ఇగో నా రాజకీయ జీవితమే ఈ సినిమా ఊరంతా వడ్లెండ పెట్టుకుంటే నక్క తోకెండ పెట్టుకున్నట్టుగా ఇప్పుడు అందరూ రాజకీయంలో మరి మునిగి తేలుతుంటే ఇక జగన్న ఇక రాజకీయం చేసిన కాడికి జాలితీ అని అనుకుండో ఏమో ఇక ఇటు మళ్ళీ ఇప్పుడు ఆయనకు సినిమాలు
మొత్తానికి ఆయన పేరు మీదనే, ఆయన జీవిత చరిత్ర మీదనే, ఆయన ఏ రకంగా మరి చిన్నతనం చదువుకున్నాడు, ఏ రకంగా కష్టపడి పైకి వచ్చిండు ఒక విద్యార్థి నేతగా, ఇక మరి రాజకీయంలో అడుగుపెట్టి బుడబుడ పదవులను అనుభవించుకుంటా ఇక చిన్నగా మెల్లగా మరి తన జీవిత ప్రయాణము ఏ రకంగా ముందుకు కొనసాగింది, ఎదురైన ఒడిదొడుకులేంది, ఆటంకాలేంది, ఎట్లా ఎదుర్కొన్నాడు, ఏం చేసిండు, ఎట్లా ఇవాళ ఒక శక్తిగా నిలబడ్డాడు తెలంగాణలో అనేది ఇగో ఈ సినిమా సారాంశం అన్నమాట. ఇక ఇప్పుడు జగన్న ఇక ఇప్పుడు అంటే అంటే కూతపెట్టు దూరంలో ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు, మన నందినగర్లో ఓపెన్ చేసుకున్నాట. నిన్న ఉగాది పండుగ కోరిగా కొత్త ఆఫీసు ఓపెన్ చేసుకున్నాట. ఇక కొద్దిగంత సెకండ్లలో కూడా కొద్దిగంత ట్రైలర్ కూడా వదిలిపెట్టిందట. అది సోషల్ మీడియాలో ఇప్పుడు మోతమోగుతుందని చెప్పుకొస్తున్నారు. చూడాలా మరి జగన్న మరి సినిమాలల్లో ఇట్నే పోయి మరి పురాగా రాజకీయం మర్చిపోతాడా? మరి మా జగన్న అని ఊరేకో మరి సంకలు ఎక్కించుకొని మరి లీడర్లు చేస్తే ఆఖరికొస్తున్న కల్లా ఇక మరి 10 పరకో సంపాదించుకొని ఇప్పుడు సినిమాల మీద పడ్డాడు. మేము ఇంత పొడుగు అని మా జగన్న అని పాపతి పడితే ఇవాళ ఆఖరికొస్తున్న కల్లా జగన్న సినిమా మనిషి అయిపోయిండుగా అని మరి రేపు అట్లా అనిపించుకుంటాడా ఏంది? కానీ మొత్తానికైతే జగన్న నువ్వు ఏడ ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సినిమాలల్లా, నువ్వు హీరోవైనా, నిర్మాతవైనా, డైరెక్టర్వైనా, సినిమాలల్లా ఇంకేదైనా నీకు దారి చూపించిన, నీకు దీవెనార్తి అందించిన, నీకు ఆశీర్వాదం అందించిన జనాలను మాత్రము మర్చిపోకే జగను. ఇది కథ. ఇగో మయన్మార్లో మళ్ళీ భూకంపం, పరుగులు పెట్టిన జనం, రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదు. మయన్మార్లో ఆదివారం మళ్ళీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీసిర్రు. ఆదివారం ఉదయం ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమ్రతా దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇక ఇక్కడ మయన్మార్లా చెరువులు కుంటలు కూడా మొత్తం ఉయ్యాల జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి అని ఓ పాట ఉండే కదా, జోల పాట. అగో గా రకంగా అక్కడ చెరువులు కుంటలు కూడా ఇగో ఈ రకంగా ఊగుతున్నాయట భూకంపం వచ్చి. ఇక జనాలు ఎండ్ల ఇరుక్కపోయిన జనాలు అండ్లనే పగ్గం పాడ ఈ పెద్ద అంతస్తులు కూలి ఆదానికి వచ్చిందిలా మయన్మారు. ఇక మరి దీనికి పెద్ద మనిషి మోడీ ముందడిగేసిండు. ఇక అక్కడ రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు కూడా ఎంతో కొంత మేము కూడా సాయం చేస్తామని పాపము ఇవాళ అన్నవో రామచంద్ర అంటున్న మయన్మార్ ప్రజలు జరంత వాళ్ళు బాధలో ఉన్నారు, రందిలో ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవాలని మానవత్వంతో ఇటు మన దేశం, అటు చైనా, రష్యా, ఇంకా కూడా కొన్ని ప్రపంచ దేశాలు ఈ మయన్మార్కు మరి చేయూతను అందించి కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడుకు కుమ్ముకు ఎడవాసి ఇక మరి రోడ్ల మీద ఇక ఈ రకంగా కొన్ని ప్రాణాలు, వేల ప్రాణాలు ఇగో ఈ అంతస్తులు, ఈ శిథిలాల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాయి. ఎంతోమంది చనిపోయిర్రు. ఇక మరి ఇదంతా ఎక్కడదే ఏమిదే పుణ్యం అంటే భూగర్భ జలాలు మాత్రం తోడి ఇదే పని రోజు భూగర్భ జలాలు తోలి భూమిలో లోపల పట్టులు లేకుండా లూజ్ అయ్యి ఇక ఈ రకంగా కథ కమ్మిస్తుంది. ఏమంటూ ప్రకృతి చేయంగా ప్రకృతి కోపం వచ్చింది. ఇప్పుడు కళ్ళు ఎర్ర చేసింది, కాలు పెట్టి తొక్కుతుంది పాతాళానికి. శంకర భగవంత మరి ఎట చేద్దామో ఏందోప. ఇక ఇది చూసుకుంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉన్నది. ఏంది?
సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది. పేదలు సన్నబియ్యం తినే రోజులు తెచ్చాం. హుజూర్నగర్లో పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నాడు కోట్ల ఎన్టీఆర్, నేడు రేవంత్ అన్న. మంత్రి ఉత్తమ్పై ప్రశంసలు. నల్లగొండ జిల్లాకు వరాలు. సన్నబియ్యం ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిండు. ఇక నిన్న మొన్నటి దాకా ఓ ఎల్లమ్మా ఎక్కడ పోతున్నావే, ఏముంది ఇక కంట్రోల్ బియ్యాన్ని పోతున్నా. కంట్రోల్ బియ్యం చల్లకుండా ఏముంది కంట్రోల్ బియ్యమా, ఇంటితోటి పాడైన ఆ బియ్యం చల్లకుండా. ఆ బియ్యము ఓ రొట్టె చేసుకునే లేదు, ఓ తినే లేదు, రుచి పసి లేదు. కష్ట బిష నోట్లు వేసుకుంటే లస్స లస్స ఏం తిండి తిండి. దొడ్డు బియ్యం ఇంకెన్నాళ్ళు ఈ దొడ్డు బియ్యం చల్లకుండా అవి తెచ్చుకోకుండా ఏం లేదు. ఇక ఏం చేస్తావమ్మో నువ్వు కాక సంపాదన సాగుకారు షెడ్డో పడో మీ ఆయన తెచ్చి పెడుతుండ్రు. మరి నాకు పొరగాళ్ళు మరి కడుపుల పేగులు గుర్ర అంటున్నాయి. పొరగాళ్ళు ఆకలని అలమటిస్తున్నారు. మరి ఏం చేయ తెచ్చుకుంటా ఉన్నాయో లేవు గయ్యే. ఇక తమాం గతి లేని వాళ్ళు ఈ దొడ్డు బియ్యం నిన్న మొన్న తిన్నారు. కానీ కొంతమంది ఈ దొడ్డు బియ్యం ఓ సేటో మరి దొడ్డు బియ్యం ఇప్పుడు 20 కిలోలు వచ్చినాయి. మరి 20 కిలోలకు ఎంత ఇస్తావు, కిలోకి ఎంత ఇస్తావు? 10-15. ఇక ఈ రకంగా వ్యవహారం కొంతమంది ఆ సావుగారికే దాడనంపారు. బియ్యం తీసుకొని సంతకం పెట్టి ఇక మళ్ళీ పోతే అవి తీసుకొచ్చుకొని అమ్మో ఆన్నే ఇస్తే బాగుండదో ఏమో, ఎట్లా ఏంది ఏం కథ అని తీసుకొచ్చుకొని కూడా సాటుంగా ఇక ఏరే ఒక దంద చేస్తూ ఉంటారు కదా. ఇక ఆటోలో రాను ఈ బియ్యం వేసుకొని పోను. ఈ దొడ్డు బియ్యము జనాలకు ఇసుకు పుట్టింది తినలేక. ఈ దొడ్డు బియ్యం అని ఇక వాళ్ళకు ఒక పదం పాడి వద్దు మాకు దొడ్డు బియ్యం అన్నట్టుగా మరి జనాలు ఇక రకంగా ఇంతో అంతో ఈ గుసగుస పోయి మరి వాళ్ళ చెవిలో పడితే ఇక మొత్తానికి సన్న బియ్యం ఇవ్వాలని సర్కారు కంకణం కట్టుకొని పేదోళ్ళ కడుపు నింపాలి అని ఇక ఇప్పుడు సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది అనేది తీసుకొచ్చారులా. ఇక చూడాలి ఇక సన్న బియ్యం తిని మరి ఇక రేపు జనాలు నీ దండం పెడితే ఇక రేవంతం అయ్యాక మరి ఇక పబ్బతే పడతారో మరి ఇక ఎటువంటి సంగతో. కానీ మొత్తానికైతే తెలంగాణలో సన్న బియ్యం పండించిన వాళ్ళకు బోనస్ అని అన్నారు కదా. ఇక తదికన కొన్ని బియ్యం కూడా జరంతా వచ్చినాయి కాబట్టి ఇక ఇటు మలిపి సన్న బియ్యం ఇచ్చి పేదోళ్ళ కడుపు నింపాలి. ఎప్పుడు పేదోని ఇంట్లో పండుగ, ఈ ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ, దసరా పండుగ, బోనాల పండుగ, ఈ పండుగలు ఎట్లా ఏ రకంగా వస్తున్నాయో పేదోని ఇంట్లో ఎప్పుడు ఈ సన్నబియ్యం పండుగ లెక్కనే ఉండాలి. వాడు కడుపు నిండా తినాలి, కంటి నిండా వండాలి అని ఇక సర్కారు ఈ రకంగా కంకణం కట్టుకొని మొత్తానికి పేదలకు సన్న బియ్యం తినే రోజులు తీసుకొచ్చినవని సర్కారు వాళ్ళు ఈ రకంగా ఇక నిన్న హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రంకి వెళ్ళి ప్రారంభం చేసుకొచ్చిర్రులా. ఇది కథ. అలా చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా ఏం రాసుకొచ్చిర్రు. జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి ఏంది కథ? తమ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలనుకున్న పాపానికి విద్యార్థులపై రేవంత్ సర్కారు విరుచుకుపడింది. పండుగ పూట పోలీసులతో వీపులు పగలగొట్టించింది. వర్సిటీలో వందలాదిగా మోహరించిన పోలీసులు అడ్డు వచ్చిన విద్యార్థినల్లా లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదుతూ కాళ్ళు చేతులు బంధిస్తూ జుట్టు పట్టి జంతువుల్లా ఈడ్చుకెళ్ళి వాహనాల్లో ఠానాకు తరలించారు. వర్సిటీలో 400 ఎకరాలను చదును చేసేందుకు వచ్చిన అధికారులు వందలాది పోలీసుల పహారాలో పదుల సంఖ్యలో జేసీబీలతో పనులు అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో గొడ్లను బాదినట్టు కొట్టిన కాకీలు బట్టలు చిరుగుతున్న గొరగొర లాక్కెళ్ళి వాహనాల్లో పడేస్తూ వీరంగం.
200 మందికి పైగా అరెస్టు చేసి సిటీలోని పలు ఠాణాలకు తరలింపు. అరెస్టులను ఖండిస్తూ యూనివర్సిటీ ఎదుట బైఠాయించిన విద్యార్థులు. విడుదల చేసేదాకా కదిలేది లేదని పట్టు. భారీగా పోలీసుల మోహరింపు. పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఎమ్మెల్సీ దాసోజు శ్రీనివాస్ గౌడ్ పరామర్శ. అయితే ఇప్పుడు మనం ఒక్క ముచ్చట ఇప్పుడు దీని మీద నేను ఏం మాట్లాడిగా ఇప్పుడు నేను ఏం మాట్లాడా స్వయాన రేవంతమయ్య ఏమన్నాడు. వర్సిటీలో 400 ఎకరాలను చదును చేసేందుకు వచ్చిన అధికారులు వందలాది మంది పోలీసుల పహారాలో గీ కథ నడిపించిర్రు అని, జుట్టు పట్టి ఈడ్చుకపోయిర్రు అని, పండుగ పూట పోలీసులతో గిట్ట చేస్తారా అనేది ఇప్పుడు వీళ్ళు రాసుకొచ్చిర్రు. మరి రేవంతమయ్య దీని మీద ఏమన్నాడు, ఏంది ఏం కథ అంటే ఒక్కసారి ఏమన్నాడో ఆయన నోట్లకెళ్ళి వింటే ఇది తేట తెల్లమవుతుంది. భూమి మీరు ఏం చెయ్యొద్దని అధ్యక్ష దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా. చెప్పు. 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ రోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈ రోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈ రోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈ రోజు టీజీఐఎస్సి పరిశ్రమలను నెలకొల్పడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా? ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష.
సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని మల్టీ జోన్ మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. ఇది కథ. అయితే ఇక ఇది మరి ఆనాడు కేసీరావయ్య 10 ఏళ్ళు రాజ్యంలో ఉన్నప్పుడు ఏం చేసిండు, మరి అది ఎవరి చేతిలో బందీ అయినా ఈ 400 ఎకరాల భూమి బందీ అయితే ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు దీని మీద సోయి పెట్టి దీన్ని ఓ కొలిక్కి తీసుకురాలేదు? నేను సుప్రీంకోర్టులా పెద్ద పెద్ద ఉద్దండులా నేను న్యాయవాదుల రంగంలో దింపి ఇక్కడ పరిశ్రమలు వస్తే మరి పోరగాళ్లకు మరి బతుకు తెరువు దొరుకుతుంది, జీవనోపాధి దొరుకుతుంది అని పరిశ్రమలతోటి కొంతమందికి మరి పొట్ట నింపే రోజులు వస్తాయని నేను దానిలాడుతుంటే ఈ పోరగాళ్ళను మళ్ళా ఊసిగొల్పి రెచ్చగొట్టి ఈ రకంగా పంచాయతీలు చేపిస్తున్నారు, అడ్డుపడ కొట్టిస్తున్నారు, ఆగమాగం జగన్నాథం చేస్తున్నారు. ఏంది ఈ సకదనం ముద్దుకుందా అనేది ఇప్పుడు రేవంతమయ్య ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఇక వీళ్ళేమో రెచ్చగొట్టి ఈ రకంగా పోరగాళ్ళను ఉష్కో చూలేగా అని ఇక వీళ్ళు అంటా ఉంటే వీళ్ళు ఉరుకుతా ఊరు. అసలు కథ గిదాట. అందుకనే రేవంతమయ్య అసలు కథ గిది గీ రకంగా పోతుంటే వీళ్ళు ఈ రకంగా ఉసిగొలిపి ఇంకో గిట్ట చేస్తుర్రు అని ఇప్పుడు రేవంతమే చెప్పుకొస్తుండు. ఇక వీళ్ళ కథే గిది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఏం లేదు కదా, ఇప్పుడు ఏదో ఒకటి ముందరేసుకోవాలిగా, మరి అట్లా ఏదో ఒకటి ముందరేసుకోవాలి కాబట్టి ఇదో ఇదో ఏలిని మళ్ళీ చేసుడు, ఏలిని చేసుడు, ఏదో ఒక తతంగం ముంగటేసుకుంటే కానీ వీళ్ళకు జర్రంతా సన్నబియ్యం పథకం శాశ్వతం. ఇంకా ఇది మనం వెళ్ళాక చెప్పుకున్న కథే. ఇంకేమున్నది ఆయువన వార్త? ఇగో ఎండలు. భూమి మీద అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఏది అంటే మన ఊరి పేరు రాశాడాడి. కరెక్టే కదా. టారెత్తిస్తున్న ఎండలు వాస్తవం. మరి ఇక సూర్యుడు బగ మండిపోతున్నాడు, ఇకారం తప్పిన ఎండలు కొడుతున్నాయి. జనాలు కూడా ఇక ఈ పని ఉందని ఆ పని ఉందని అయిన దానికి కాని దానికి కూడా మరి రోడ్ల మీద తిరగొద్దు, బయటికి వెళ్ళొద్దు. ఇక పోక తప్పదు అనేది మాత్రమే పోవాలి, అత్యవసరమైతేనే పోవాలి. అయిన దానికి కాని దానికి మీరు రోడ్ల మీద తిరిగి ఈ ఎండ దెబ్బ వడదెబ్బ కొట్టించుకొని దవాఖాన్ల పాలు కాకుర్రి. ఎందుకంటే సూర్యుడు ఇప్పుడు బగ్గున మండిపడుతుండు, వడదెబ్బ కొట్టే యాళ్ళ ఉంది, ఎండ దెబ్బ కొట్టే యాళ్ళ ఉంది. అందుకనే దయచేసి ఇవాళ నేను పక్షాలు కూడా పబ్బతి బట్టి చెప్తున్నాం జనాలకు. ఎండలు ఇకారం తప్పిన ఎండలు కొడుతున్నాయి కాబట్టి జర్రంతా మీరు అత్యవసరమైన పని పడితేనే బయటికి వెళ్ళుర్రి. అప్పుడు కూడా మీ నెత్తి మీద గొడుగు ఉండాలి, ఎండ దెబ్బ కొట్టకుండా. ఈ రకంగా నేను మీ ఆరోగ్యం కోసం మీ పానాల కోసం గుర్తు చేస్తూ ఉంది. ఎండలు ముదురుతున్నాయి కాబట్టి జర్రంతా మీరు దీని మీద సోయి పెట్టి మీ పానాలు కాపాడుకోర్రి. చలో సన్న బియ్యం ఇంకేముందిగా ఆయువన్న వార్త ఏముంది ఇలా? ఇదేంది? ఒకే కుటుంబానికి చెందిన 4 బలిగొన్న చెరువు. అబ్బా, వారిలో 3 చిన్నారులు, మరొకరు సవతి తల్లి. కామారెడ్డి జిల్లాలో విషాదము. ఆ చిన్నారులంతా శనివారం ఉదయం వరకు కేరింతలు.
కేరింతలు కొడుతూ ఆడుకున్నారు. ఆదివారం వేకువజామున సవతి తల్లితో పాటు చెరువులో పడి శవమై తేలారు. ఈ విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చేసుకున్నది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం బిక్కనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన బొమ్మర్ది లింగయ్య మొదటి భార్య 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. వారికి 3 సంతానం, మైథిలి, అక్షర, వినయ్. అనంతరం లింగయ్య ఇదే జిల్లా లింగంపేట మండలము షత్పల్లికి చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడట. శనివారం ఉదయం 3 పిల్లలతో కలిసి మౌనిక ఎల్లారెడ్డి పెద్ద చెరువు వెనుక జలాల్లో దుస్తులు ఉతికేందుకు వెళ్ళింది. సాయంత్రం అయిన వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల ఇళ్లతో పాటు గ్రామంలో వెతికారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం. మొత్తానికి మరి ఇది ఎట్లా జరిగి ఏం జరిగి ఏమన్నా పంచాదాయనా మరి 3 విల్లల మీదకి వచ్చింది. మనం ఈ లోకం ఎంత ఇచ్చంతాల లోకం అనుకుంటున్నాం. లోకులు కాకులు 3 విల్లల మీదకి వచ్చిందమ్మ మౌనిక అని మరి ఏమన్నా ఎవరన్నా ఎత్తిపొడిచిరా, లేకపోతే మరి లింగేకు కట్టిన ఏమన్నా మరి వీళ్ళకు ఏమైనా పంచాయతీ ముదిరేనా? పాపం 3 ఊరగాలను తీసుకొని చెరుకాడికి పోయి ఇవాళ జ్ఞానంగా ఉత్త పుణ్యానికి పానం తీసుకుందాటనుల్లా. ఇవ్వా సాక్షి కుళ్ళుతున్న మృతదేహాలు గదే భూకంపం కథే ఎలా చెప్పుకున్న కథే. సన్నబియ్యం చరిత్రాత్మకం. సాంస్కృతిక వటవృక్షం. ఆర్ఎస్ఎస్పై మోదీ ప్రశంసలు. నాగపూర్ ప్రధాన కార్యాలయ సందర్శన. ఇదేంది? గెలుపు ఎర వేస్తారు, తర్వాత ఓడిస్తారు. ఓహో, ఇది అసలైన కథ. బెట్టింగ్ యాప్స్ అలాగే డిజైన్ చేసి ఉంటాయి. సాక్షితో సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్. ఈ బెట్టింగ్ యాప్ల టార్గెట్ ప్రధానంగా యువతే. గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. వాస్తవం ఈ మాట. బెట్టింగ్ల కోసం అనేక మంది అప్పులు చేసి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఈ యాప్లను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు తదనంతర పరిణామాలు ఊహించలేదు. ఇక వాస్తవంగా ఇది ఎక్కడ మొదలవుతుంది అంటే ఎక్కువ శాతం ఊర్లల్లో ఇప్పుడు ఇది మోతమవుతుంది. బెట్టింగ్ యాప్లల్లో పోరగాళ్ళు మునిగి తేరుతున్నారు. ఏడున్నవరా, ఎక్కడున్నవరా, ఇగో ఇవాళ ఆట అవుతుంది ఇవాళ మనకు, నువ్వు మాత్రం ఇవాళ పచ్చిసల కళ్ళుకుండా తీసుకొచ్చి షెడ్డో పడో మనకు ఫ్రై చేయించి పెట్టు పలాంకాడ, మన అడ్డ ఎరికేగా నీకు, నేను వస్తున్నా, నేను ఆట ఆడతా, ఇంకో ఇంట్లో గెలుస్తా, వస్తా, కథం. అది అటు ఇది ఇటు. బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటుంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్గా చేసుకొని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఇది అసలు కథ. ఇప్పుడు ఏమన్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఇది మనకు తెలియదు. 1-2 సార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎరా అనే విషయం తెలుసుకోవాలి అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సజ్జనారు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో
హ్యాష్ట్యాగ్స్ నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో సజ్జనారు ప్రారంభించిన అవగాహన కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్ని కదిలించింది. ఒక మంచి కార్యక్రమం ఒకటి తీసుకుండు. ఇక తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. గతంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలపైన ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్ వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్పై యుద్ధం ప్రకటించిన ఆయన సాక్షితో ఈ రకంగా చెప్పుకొచ్చిండట. మొత్తానికి సాక్షి పేపర్లో సజ్జనారు బాగానే ఆంబాయం వెళ్ళబోసుకుండు. ఇంట్లో సజ్జనార్ సార్ చెప్పుకొస్తున్న ముచ్చట ఏందయ్యా అంటే, ఇగో 1-2 సార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికే ఎరా అనే విషయం తెలుసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. వీళ్ళు లోపటంగా అన్నీ మంచిగా మాల్ మసాలా అంతా కలుపుకొని వాడిని ఎట్లా బొలత కొట్టాలి, ఏ రకంగా బొలత కొట్టాలి, వారికి ఏ రకంగా ఆశ పెట్టాలి, ఎట్లా ఎర్ర వేయాలి, ఎట్లా గుంజాలి అనేది వీళ్ళు బదులుకొని ఈ బెట్టింగ్ యాప్స్లో అన్ని సెట్టింగులు చేసి ఈ రకంగా వాళ్ళు అన్ని డిజైన్లు చేసి పెట్టుకుంటారు అనేది వాస్తవము. ఇలా తెల్లవైంది. ఊర్ల పొంట పోరగాళ్ళు అయితే నీ దండం పెట్టి వచ్చే పాయే గెలిచే ఆడు మస్తు సంపాదిస్తుండు, వీడు మస్తు గుమ్ముతుండు. ఇగో ఇదే పని. ఆఖరికి వస్తున్న కల్లా పోరగాళ్ళు అన్యాయంగా ఇక్కడ తల్లిదండ్రులు చెప్పుకోలేక దోస్తుగాళ్ళ ముందర నవలపాలు అవుతునో ఏమో అని వాళ్ళు లోపలనే కూడుగ్గా పట్టి అప్పులు చేసి అయ్యా అమ్మ ఏమన్నా అంటారేమో అని, ఈ లోకంలో నేను మరి నాది నవలపాలు బతుకు అవుతుందేమో అని ఉత్త పుణ్యానికి బలి మీదకి క్షణిక ఆవేశంతో తొందరపాటుతో పాపం పిల్లలు ఎంతోమంది యువత ఆగమైపోతుర్రు. ఇక మరి సజ్జనార్ సార్ మాత్రం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. హ్యాష్ట్యాగ్స్ నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో మరి ఒక అవగాహన కార్యక్రమాన్ని మరి పెద్ద మనిషి మరి సిద్ధం చేసుకుంటూ రేపు ఇది కదిలించాలి, ఎంతోమందికి ఇది కనువిప్పు కలగాలి, యువత చెడుదారిన పోకుండా ఇప్పటికైనా సన్మార్గంలో పోవాలి, మంచి ఏది అనేది గ్రహించాలి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మొత్తం సంసారమే అంత లూటి అయ్యే కాడికి వచ్చింది. కాబట్టి ఇగో ఈ బెట్టింగ్ యాప్స్ తోటి ఇగో ఈ రకమైన కథ నడుస్తుందిలా. నా సంకల్పం ఏది విఫలం కాలేదు. ఇంకేముంది, జాతి పునర్నిర్మాణంలో సరే ఇక జ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం. వాళ్ళేం రాసుకొచ్చారు. జ్యోతి ఆసక్తి తగ్గుతున్నాయి. ఆసక్తి తగ్గుతున్నాయి. సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువజంటలు. ఇప్పుడు నేటి కాలం యువజంటలకు ఏం కావాలి? ఇల్లుగల్లామే ఆయనకి ఇప్పుడు తమాషగా ఇప్పుడు పశ్చే పరక దీని మీదనే ధ్యాస ఉంది. వాడు పెళ్లి చేసుకుంటే పెళ్ళానికి సుఖపెట్టేది లేదాట, ముద్దుగా 3 ముచ్చట్లు చెవు దగ్గర గుసగుస పెట్టేది లేదాట. ఇక ఏముంటుంది ఇక ఆడ? అరే షెడ్డోపాటు మన సంసారము, మన ముచ్చట, మన కథ రేపు మనం పిల్లలుగా ఇంటే ఎట్లా ఉంటుంది, ఏంది ఏం కథ అనే సంసార సోయే లేకుండా ఇక వీళ్ళకి ఏమైనా ఇదే వచ్చే పాయే వచ్చిండా కథ మళ్ళీ ఫోన్ ముంగడ పెట్టుకుండా ఇక ఇది అది ఫోన్లో పొద్దున్నాక తెల్లదాకా మూతి పెట్టి ఇక అసలు ఇక ఇది అంటే ఈ మన కుటుంబ వ్యవహారంలో ఒక భార్య ఒక భర్త
మరి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక అర్థమైపోయింది. ఆసక్తి తగ్గుతున్నాయి. ఇక మెంటల్ టెన్షన్లతోటి ఇక మరి కొనుగోలు చేసే కాడ, వచ్చే కాడ, పోయే కాడ ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మాత్రం ఫోన్లలో గడుపుతున్నారు. సరే, ఇప్పుడు ఏం రాసిందో చూద్దాం. భారీగా పెరుగుతున్న హెచ్ఎస్డిడి కేసులు, జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణము. జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణము. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు 1-2 సార్లే శృంగారంలో పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 6 నెలల దాకా ఉంటుంది మురిపం. కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకు కొని పాడైపోను. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది ఇప్పుడు అంటే ఇక ఆ రకంగా ఈ బాధలు, లోపల క్షోభలు అట్లా తయారైపోయింది ఇప్పుడు వ్యవస్థ. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు 1-2 సార్లే శృంగారంలో పాల్గొంటుర్రు. అంటే వాళ్ళకు లోపల ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత పికరు ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తి కూడా తగ్గిపోతుంది అన్నట్టు. జర మంచిగా ఉండురా నాయన. ఈ అకర్ పికర్ లేకుండా ఇప్పటికే దక్షిణ భారతదేశం మీద పగబట్టిండు మోడీ సారు. పిల్లలకు కనుర్రో అని ఇప్పుడు పెడుతున్నారు మన నాయకులు, మన లీడర్లు. మన సంఖ్య తక్కువైతే మనకు సీటు తక్కువైతట్టున్నాయి. మరి అక్కడ పుసా ఉత్తర భారతదేశంలో పుసాగా అన్నారు. మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పెట్టి కథ కమ్మించారు. మన సంఖ్య తక్కువైపోయింది కాబట్టి ఇక మనకు సీట్లు కూడా తక్కువనే. రేపు మనతోటి సంబంధం లేకుంటేనే అక్కడ ఇక మరి పిల్లల్ని దాని ఒక్కొక్కరు 4, 3, 5 కానారు కాబట్టి ఇక అక్కడ సీట్లు పెరుగుతాయి. మనతోని సంబంధం లేకుంటేనే మీ లెక్కేది, మీ పత్రం ఏది అన్నట్టుగా ఇక వాళ్ళే రాజ్యంలో మొత్తం ఉరుకులో పెడతారు. కోరికలు తగ్గుతున్నాయంటే గుండె జబ్బులకు సంకేతం. ఏడాది ముందు నుంచి అంగస్తంభన సమస్యలు. ఇప్పుడు ఇది నేర్చుకోవాలి పోరగాళ్ళు, పర్సు పోరగాళ్ళు. ఇప్పుడు ఇది బాగా వినాలి. అయితే భవిష్యత్తు బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా గడపాలి. నేటి తరం ఆలోచన ఇది. అందుకోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. పైసల కోసం భార్యాభర్తలు ఇద్దరు కొలువులు చేస్తున్నారు. తమకు దేనికి కొదవ లేదన్న భ్రమంలో బతికేస్తున్నారు. లక్షల్లో జీతాలు, కార్లు, బంగుళాలు, విలాసవంతమైన జీవితాలు. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడొచ్చన్న భావనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జంటలు సహవృత్తిగతంగా ఉన్న శిఖరాలకు చేరుకోవాలని నిరంతరము వీళ్ళు తనలాడుతురు. కానీ ఆఖరికి వస్తారు కల్లా ఏమవుతుందయ్యా, మా దగ్గరకు వచ్చే జంటల్లో 20% మందికి ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు, కానీ పిల్లలు పుట్టడం లేదని చెబుతున్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే నెలసరి అయిన తర్వాత కనీసం 10 నుంచి 17 రోజుల లోపు రోజు సెక్స్లో పాల్గొనమని, సెక్స్లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్న జంటలకు అంతకు మించి ఇంకా ఏం చెప్పగలము. డాక్టర్ అన్న ఒక శాంతి ఈ రకంగా చెప్పుకొస్తుంది. జర ఇప్పటికైనా సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువ జంటలారా, ఇక మనం ఇక ఏమంటారు చూడు, గప్పుడు కూడా చెప్పుకున్నాం ఒకటి. కానీ ఇప్పుడు ఇక వీళ్లకు జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణము. ఇక అసలు ఎప్పుడు వంతున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, ఎట్లా సంపాదిద్దాము, ఎట్లా ఉరుకులో పెడదాము, ఏం చేస్తున్నాము, ఇదంతా ఇక జీవనశైలి, అనారోగ్య, మానసిక సమస్యలే కారణంగా రేపు మరి పిల్లల్ని కూడా వీళ్ళు కంటరా కనరా. అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ శక్తి కోల్పోతున్నారు. అని అడగబోతుంది. మరి గిట్లయితే ఎట్లా? ఇప్పటికే దక్షిణ భారతదేశం వెనకబడ్డది. అప్పుడేమో కుటుంబ నియంత్రణ పెట్టేమో ఈ దక్షిణ భారతదేశంలో పిల్లల ఒక్కరు ఇద్దరు కథ ఒక్కరికంటే మస్తు. ఇక
ఇక ఇప్పుడు అసలు ఆ శక్తే మొత్తం తగ్గిపోతుందట. మరి ఎట్లా రామచంద్ర ఈ సృష్టి ఎట్లా మరి ఏంది ఏం కథ మరి మొత్తానికైతే జర్రంతా ఆలోచన చెయ్యాలి. జర్ర భార్యాభర్తలు ఇంట్లో ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా షెడ్డో పడ్డో మీ సంసారం సాపుగా నడవాలి. ఇంకెందుకంటే మరి రాబోయే తరాలు ఇంకెన్నో రావాల్సినవి కాబట్టి మీరు ఇప్పటికే ఇక మరి నాకు ఇక ఈ పీకర్ ఉంది, నాకు ఆ పీకర్ ఉంది, నేను ఏం చెయ్య ఎట్ట చెయ్య అని ముడుచుకొని పంతే అవుతుందే కథ. జర్ర దండాడు చలో. ఏ పార్టీకి ఆ పంచాంగం ఇగో రాసుకొచ్చిన చూడు భలే గమ్మతుంది. ఎలా చెప్పుకుందే ఇక ఈ పార్టీకి ఇక ఇప్పుడు ఈ సిద్ధాంతుడు ఈ పార్టీలో విరిస్తే ఇక మీరు మొత్తం ఆకాశమే మీది అన్నట్టుగా, ఇక ఈ పార్టీలో పిలిస్తే వామ్మో అసలు మిమ్మల్ని మించిన మొగోలే లేరు అన్నట్టుగా. ఏందో ఏమో. శ్రవణ్ బాబు అరెస్టు తప్పదా? పోలీసుల విచారణకు సహకరించని ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, పెద్దల పేర్లు బయటపెట్టని వైనం, విచారణ పరిణామాలను సుప్రీంకోర్టుకు తెలపనున్న ప్రభుత్వం. దగ్గరికి వస్తుంది. శ్రవణ్ రావుకు మధ్యంతర రక్షణ తొలగించాలని కోరే అవకాశము. ఎడ ఉంది ఇది మూలన ఇవా చూద్దాం ఏం రాసుకొచ్చిరో. కోడిలాగా వచ్చింది. విచారణకు సహకరించని మీడియా ఛానల్ అధినేత ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు అరకొర జవాబులు, ఆదేశాలు ఇచ్చిన పెద్దల పేరు బయట పెట్టని వైనం. ఎందుకు పెడతారు కోడిలాగా? షిబుతీగ లెక్క అల్లుకున్న బంధాన్ని విడగొట్టాలంటే అంత అలుగా విడిపోతుందా? ఇక ఇప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడైన మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఆయనను అరెస్ట్ చేయకుండా కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరుతారా అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. శ్రవణ్ రావు వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే ఆయనను అరెస్టు చేయక తప్పదని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. శనివారం పోలీసు విచారణకు హాజరైన శ్రవణ్ రావు విచారణ అధికారికి పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీస్ అధికారి ప్రణీత్ రావుకు ఇచ్చానని అంగీకరించిన శ్రవణ్ రావు. ఆ పెద్దలు ఎవరంటే ఇప్పుడు ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించారని సమాచారం. అది ఇక వస్తలేదు బయటికి, ఇంకా అది గొంతు దాటలేదు. ఒకవేళ దాటితే మళ్ళీ ఏ గండము, మళ్ళీ ఏని తిప్పలు, మళ్ళా తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది. ఏం చేయదు ఎట్ట చేయదు అనేది ఇప్పుడు ఈ కోలాగా దాన్ని చెప్పడానికి గొంతులకు వెళ్ళి అది బయటకు వస్తలేదు. గత ఏడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవగా ఆ వెంటనే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. మరి అంతే కదా, తప్పించుకోవాలి కదా. దీంతో ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే ఎందుకు విదేశాలకు పారిపోయారు, అక్కడి నుంచి ఎవరెవరితో మాట్లాడారు అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. అరే చేసిన తప్పు గోషణ పెట్టుకొని కాశీకి పోయినట్టు ఆయన చేసిండు కాబట్టే ఉరికిండు. ఎక్కడ బయట దేశాలల్లో తల దాచుకుంటుంది ఉరికిండు. ఇక ఆడ అర్థమైతేనే ఉంటే ఇంకా ఇప్పి చెప్పాలనా ఇంకా. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు సెల్ ఫోన్లలోని వాట్సాప్ సందేశాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడంతో కొన్ని ప్రశ్నలకు మాత్రం అరకొర జవాబులు ఇచ్చినట్లు సమాచారము. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారులు నోటీసు జారీ చేశారు. అప్పటికి ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటే విచారణ తీరును సుప్రీంకోర్టుకు వివరించి శ్రవణ్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా పోలీసులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయట.
శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఈ నెల 2న తిరస్కరించడంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. శ్రవణ్ రావు దేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరించదలుచుకుంటే అప్పటి వరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన విదేశాల నుంచి వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ప్రభాకరరావు వస్తాడా అంటే పండుకుంటాడా? ఇక మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక మరి ఫోన్ ట్యాపింగ్ కథ జర్రంత ఇప్పుడు చిన్నగా పొక్కుతుంది. ఇక మరి ఇంట్లో అసలైన దొంగలు ఎవరు, దీనికి ఆముగ్దారి ఎవరెవరితో మాట్లాడిర్రు, ఎటువంటి రాయబారాలు నడిపిర్రు? ఇక మరి కేసీ రామయ్య 10 ఏళ్ల రాజ్యంలో మరి ప్రతిపక్షంలో ఉన్న లీడర్లతోటి ఏ రకంగా కథ నడిపించిండు? ప్రతిపక్ష లీడర్లో మాటలు ఏ రకమైన మాటలు విన్నాడు? అసలు ఏం జరిగింది? పోలీసులను అడ్డు పెట్టుకొని వీళ్ళు ఏమైనా చేసిరా? కిషన్ రావు సంగతి ఏంది? ప్రణీత్ రావు సంగతి ఏంది? ఇక ఆఖరికి వస్తేకల్లా మరి శ్రవణ్ రావు అరెస్టు తప్పదా అంటే మరి ఈ కోల్యాకు మళ్ళీ కూడా ఛాన్స్ ఇచ్చిర్రు. మళ్ళీ ఏమైనా మనసు మార్చుకొని నిజాలు కక్కుతాడా లేకపోతే లోపటిని నొక్కి పడతాడా? అసలు ఏంది ఏం కథ అనేది ముందు ఒక్క మాట ఏంటంటే పాపం పంట పంతే ఏది దాగదు అంటారు చూడు. తొందరపడకు కాలమే నిర్ణయిస్తుందని. మనం అనవలసిన అవసరం లేదు, మనం చేయవలసిన అవసరం లేదు, కాలమే చేసుకొస్తుంది. తొందరపడకు, కాలమే సమాధానం చెప్తుంది. పాపం పంట ఎప్పటికైనా అది పండకుండా ఉండదు. పాపం ఎప్పటికైనా పంట వంతది. అది 16 పచ్చలు కావాల్సిందే, ప్రచారం కావాల్సిందే. ఇక ఇది కథ మొత్తానికి. ఇలా మీ నర్సయ్య తాత ఇక మరి ఈ రకంగా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత పొద్దుగాలే మరి ఏ పేపర్లలో ఏ జాతకం ఉన్నది, ఏటేట సంగతి ఏంది ఏం కథ అనేది మరి అరుచుకున్నాం.